మన మహర్షులు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ముచ్చటగా 3 కోరికలు కోరుకోమని చెప్పారు. అసలు భగవంతుణ్ణి కోరికలు కోరుకొని పూజించవచ్చా అంటే, కోరికలు ఉంటే ఆ కోరికలను దేవతలకు విన్నవించుకోవడం దోషం కాదు. వ్యక్తి కోరినది లభించటానికి, ఇష్టం లేనిది తొలగడానికి దేవతలను ప్రార్థించటం, పూజించటం చేయాలి. నిష్కామంగా చేయడం శ్రేష్టమే అయినా కూడా కోరికలతోటి చేయడం కూడా దోషం కాదు. అందులో ధర్మవిరుద్ధం కాని కోరికలను అడగడం మంచిదే. ఈశ్వరుణ్ణి ఏమి కోరుకోవాలి అంటే, అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే. ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం, ఈ మూడింటిని ప్రసాదించవలసిందిగా పార్వతీదేవి పతిని ప్రార్థించాలి. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక మానసిక యాతన ఉండకుండా, అకాల మృత్యువు దుర్మరణం వంటి వేదనలు కలగకుండా భగవత్ స్మరణతోటి అనాయాసంగా దేహాన్ని విడవాలి. ఈ విధంగా కోరుకోవాలి. రెండవది బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు వ్యాధులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలి. ఈ విధంగా కోరుకోవాలి. అంతిమ లక్ష్యం, జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తర్వాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలు అవ్వకుండా, జన్మ పరంపరలకు లోను కాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలి అని కోరుకోవాలి. ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుద్ధితోటి, సత్కర్మలతోటి, సద్భక్తితోటి సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహితమైన జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి, ఆరాధించేవారికి ఈ 3 కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు.